పునరుజ్జీవితులు. పూర్వకాలమందు పాషాణుడు అనే బెస్తవాడు ఉండేవాడు. వాడు వేటయందు నిపుణుడు. అయితే వాడు ఎంతసేపు తన క్షేమమే చూచుకొని తన కీర్తి కోసమే తాపత్రయపడేవాడు కానీ తన భార్య బిడ్డల గతి ఏమిటా అని తలపోసేవాడే కాదు. ఇలా ఉండగా ఒకనాడు వానికొక కల వచ్చింది. ఆ కలలో ఒక వాణి పలికింది. ఓయ్ పాషాణుడా, నీ భార్యను 5గురు బిడ్డలను ఎంతకాలం ఇలా హింసలు పెడతావు? రేపు ఉదయం తూర్పు దిశను ఉన్న చిలుక సరస్సుకు పోయి నేను చెప్పే మంత్రం జపిస్తూ ఒక రావి మండతో నీటిపైన దీక్షగా కొట్టి ఏం జరుగుతుందో చూడు అంటూ ఆ వాణి ఒక మంత్రం ఉపదేశించి మాయమైంది. దేవుడు ఉన్నాడనే మాటనే నమ్మని పాషాణుడు కలలు నమ్ముతాడా? వాణి పలికిన పలుకులు పాటించక అతను అటు నుండి ఇటు తిరిగి పడుకొని మళ్ళీ గుర్రు పెట్టి నిద్రించాడు. నమ్మకమున్నా లేకపోయినా కల మాత్రం వాణ్ణి వదలలేదు. వరుసగా రోజు వస్తూనే ఉంది. కలలో వాణి ఉపదేశిస్తూ ఉంది. అయినప్పటికీ కఠిన హృదయుడైన పాషాణుడు కలను కాదని 10 రోజులు తోసిపుచ్చాడు. 11వ రోజున ఇక నిర్లక్ష్యం చేయలేకపోయాడు. ఈ చిత్రమైన కల ఏమిటో, కలలో వాణి పలకడం ఏమిటో, ఆ మాటలు ఎంతవరకు సత్యమో చూద్దామని చిలుక సరస్సుకు వెళ్ళాడు. ఉదయాన్నే పాషాణుడు సరస్సు చేరుకొని వాణి చెప్పిన మంత్రం పఠిస్తూ రావి మండతో నీటిపైన అదే పనిగా కొట్టనారంభించాడు. అలా దీక్షతో సాయంత్రం వరకు కొట్టగా ఒక సుడిగుండం ఏర్పడి అందులో సరోవర దేవత ఒక సర్పాకారంలో ప్రత్యక్షమై ఏం కావాలనని అడిగింది. నాకు ఐశ్వర్యం కావాలి, నాతో సమానమైన వేటగాడు ముల్లోకాల్లోనూ లేడు అనే కీర్తి కావాలి అని కోరాడు పాషాణుడు. అందుకు దేవత, సరే, నా తలపైన మెరుస్తున్న మణిని ఇస్తాను, అది నీ కోరికలు నెరవేరుస్తుంది. అయితే ప్రతిఫలంగా నాకు నీ సంతానంలో ఒకళ్ళను అప్పగించాలి సుమా అన్నది. నీటిలో పాము రూపంలో ఉండే ఈ దేవత పైకి రాగలదా ఏమన్నానా? నా ఇంటికి వచ్చి నా సంతానాన్ని తీసుకుపోవటానికి దీని తరమా? అందుచేత నోటి మాటే కదా, అలాగే ఇస్తాలే అన్నంత మాత్రానే ఏం పోయింది అని అనుకొని సరోవర దేవత షరతుకు అంగీకరించాడు పాషాణుడు. ఎర్రని పువ్వులాగుండి మెరిసిపోతూ ఉన్న ఆ మణిని పాషాణుడు తీసుకుపోయే సరికల్లా అది కిందపడి ఎర్రటి నుసైపోయింది. ఇది అపశకునంగా భావించి అతను విచారించాడు. కానీ దేవత వెంటనే అతన్ని సముదాయించి, నీవేమీ కంగారు పడకు, నీకు అవసరమైంది ఈ భస్మమే. దీన్ని ధరించి ఏ పనికి వెళ్ళినా ఆ పని దిగ్విజయం అవుతుంది. గుక్కెడు నీళ్ళల్లో కలిపి తాగితే ఏ వ్యాధి అయినా నయమవుతుంది. ఇక వెళ్ళు అన్నది. అప్పుడు పాషాణుడు, దేవి, ఈ భస్మం చూడబోతే ఎంతో లేదు, ఇది అయిపోయిన తర్వాత ఏం చేయమంటావు అని అడిగేసరికి, దానికేముంది, మళ్ళీ వస్తే మరికొంచెం మంత్రభస్మం ఇస్తాను. అయితే నీవు వచ్చి నా వద్ద ఈ ఉపకారం పొందినప్పుడల్లా నీ సంతతిలో ఒకరిని నాకు అప్పగించవలసి ఉంటుంది సుమా అని చెప్పి ఆమె అదృశ్యమైంది. వరం పొందిన పాషాణుడు ఉత్సాహంతో వేటకు వెళ్ళగా ఎన్నడూ లేంది ఆ రోజున అపరిమితంగా జంతువులు దొరికినాయి. వాటిని తీసుకొని అతను ఇంటికి చేరుకునేసరికి కడసారి వాడు కనపడలేదు. ఏమైనాడో అంటూ భార్య గోల పెడుతుంది. కారణం వానికి తెలుసునుగా. అప్పుడు భార్యతో సంగతి సందర్భాలన్నీ చెప్పి, బ్రతికి బాగా ఉంటే మళ్ళీ పుడతారు పిల్లలు, కనుక విచారించుకు అంటూ ఓదార్చాడు. ఇలా కొన్నాళ్ళు బాగానే గడిచిన తర్వాత పాషాణుడి చేతిలో ఉండే మంత్రభస్మం అయిపోవటం వల్ల అతను మళ్ళీ చిలక సరస్సుకు పోయి దేవతను ఆరాధించాడు. మునపట్లాగానే దేవత ప్రత్యక్షమై మళ్ళీ ఒక మణి ఇచ్చింది. ఆ మణి యొక్క భస్మం తీసుకొని తలచిన పనులు దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ ఇంటికి చేరుకునేసరికి ఇంకొక కొడుకు కనపడటం లేదంటూ ఇల్లాలు గోల చేయజొచ్చింది. ఎలా అయితేనే ఈసారి కూడా పాషాణుడు భార్యను మెల్లగా సముదాయించి ఊరుకోబెట్టాడు. ఈ విధంగా అతను వరసన తన 5గురు బిడ్డలను సరోవర దేవతకు అర్పించి ధనము కీర్తి ఆర్జించుకున్నాడు. బిడ్డలందరినీ అర్పించిన తర్వాత చివరకు భార్యను కూడా సమర్పించి వేశాడు. ఇకిప్పుడు బదులుగా మనిషినిచ్చి భస్మం తెచ్చుకుందామంటే ఎవ్వరూ లేకపోయారు. అందుచేత మంత్రభస్మం చేతిలో లేక పాషాణుడికి ఏ పనిలోనూ జయం కలగటం లేదు. దశ మళ్ళీ పోగానే కులం వాళ్ళందరూ మేటి వేటగాడట, తొడవేసుకున్నాడట అంటూ పరిహాసం చేస్తూ వచ్చారు. ఇలా పాషాణుడి బతుకు అయోమయం అయిపోయే సరికల్లా ఏమీ పాలుపోక అతను విచారంగా అడుగులు వేసుకుంటూ పోతూ ఉన్నాడు. దారిలో వానికి ఒక చిన్న మడుగు, దాని నిండా బోలెడన్ని ఎన్నికైన చేపలు కనపడినాయి. ఏం అదృష్టమో గాని ఇన్నాళ్ళకు మళ్ళీ మంచి వేట దొరికింది అని సంతోషించి వాటిని పట్టబోయాడు. చేతికి దొరికిన చేపలన్నీ తప్పించుకుపోయినాయి గాని ఒక చిన్న చేప మాత్రం చిక్కుకున్నది. పాషాణుడు దాన్ని పట్టి చంపబోగా అది మానవ భాషలో, నాన్న నాన్న చంపబోకు
అనగానే అతనికి అమిత ఆశ్చర్యం వేసింది. తరువాత క్రమంగా సరోవర దేవత మహిమ వల్ల తన భార్యాబిడ్డలు చేప రూపం పొంది ఈ మడుగులో మగ్గిపోతూ ఉన్న సంగతి తెలిసి, తన బుద్ధి తక్కువ పని వల్లనే కదా తన వాళ్ళు ఇలా కష్టాలు పడవలసి వచ్చిందని పశ్చాత్తాపడ్డాడు. తక్షణమే చిలుక సరస్సుకు చేరుకొని దేవతను ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమైంది. అప్పుడు పాషాణుడు, దేవి, భార్యాబిడ్డలు లేని ఈ బ్రతుకెందుకు? ఏకాకినే జీవించినా ఒకటే, లేకున్నా ఒకటే. ఇదంతా నా బుద్ధి తక్కువ వలనే వచ్చిందని ఇప్పుడు గుర్తించగలిగాను. కనుక కరుణించి నా కుటుంబానికి తిరిగి మామూలు రూపం అనుగ్రహించవలసింది అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకు దేవత, ఓయ్ పాషాణుడా, ఈ బుద్ధి నీకింతకు ముందే ఉండి ఉండవలసింది. ఐశ్వర్యవంతుడివై ఉన్నప్పుడైతే నీ కోరిక సులువుగా నెరవేరేది. ప్రతిగా ఏదైనా ఇస్తే కాని నీకు ఎట్టి ఉపకారం చేయటానికి వీలు కాదు. నీ చేతిలో కాసైనా లేదు, నేనేం చేసేది అన్నది. అప్పుడు పాషాణుడు, నీవు కటాక్షించదలిస్తే ఇదొక పెద్ద ఉపకారం కాదు, ఎలాగైనా నా కోరిక నెరవేర్చవలసింది అంటూ కాళ్ళా వేళ్ళా పడి ప్రార్థించాడు. సరోవర దేవతకు దయ కలిగి, సరే, ఒక్కటే ఉపాయం ఉన్నది. అటు భూమి మీద ఇటు నీటిలోనూ కూడా మసలగలిగే పాము జన్మ ఇస్తాను నీకు. నువ్వు రాళ్లల్లో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు పోగు చేసుకు వచ్చి నాకు ఇస్తూ ఉండాలి. ఇలా నమ్మకంగా 3 నెలల పాటు నన్ను సేవించాలి. గడువు పూర్తి కాగానే నిన్ను విడుదల చేసి నీ కుటుంబాన్ని నీకు అప్పచెప్తాను అని హితవు చెప్పింది. ఎంత కఠిన హృదయుడైతే మాత్రం ఏం చేయగలడు? భార్యాబిడ్డల మీద మమకారం చేత దేవత చెప్పిన దానికి చచ్చినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే దేవత పాషాణుణ్ణి పాముగా మార్చివేసింది. ఇన్ని కష్టాల్లోనూ ఒక సుగుణం ఏమిటంటే, పాము రూపంలో ఉన్న పాషాణుడు మడుగులో ప్రవేశించి తన భార్యాబిడ్డలను చూచుకుంటూ ఉండేవాడు. ఈ తృప్తితోనే అతను ఆ 3 నెలలు సంతోషంగా గడపగలిగాడు. సరోవర దేవత పెట్టిన గడువు లోపల పాషాణుడు శ్రమపడి రాళ్లల్లో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు కొల్లలుగా పోగు చేసుకువచ్చి చిలుక సరస్సును నింపివేశాడు. అందుకు సంతోషించి దేవత అతనితో, ఓయ్ పాషాణుడా, నీవెంత విశ్వాసంగా చేసిన సేవకు చాలా ఆనందమైనది. ఈ రోజుతో గడువు తీరింది కనుక ఇంక నీవు ఇంటికి పోవచ్చు అనేసరికి పాషాణుడికి మళ్ళీ మామూలు రూపం వచ్చేసింది. ఇంతలోనే అతని భార్య, పిల్లలు కూడా మళ్ళీ మామూలు రూపంతో అక్కడికి వచ్చి చేరుకున్నారు. వారంతా కలిసి దేవికి నమస్కరించి ఆమె దీవెన పొంది ఇంటికి తిరిగి వచ్చి నాటి నుండి అంతా హాయిగా ఉంటున్నారు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.